అండి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే చాలా ఈజీగా ఉండే ప్రాసెస్ ఒకటి చేయబోతున్నాను. ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు మనం ఏదైనా స్వీట్ చేయాలన్నా కొత్తగా డిఫరెంట్గా చేయాలనుకుంటాం కదా, దానికోసం అయితే నేను అరేబియన్ డిలైట్ అయితే చేయబోతున్నాను. అది ఎలా ఉంటుందో అన్నది కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోద్ది. కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను 1/2 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను. బ్రెడ్స్ కూడా తీసుకున్నానండి. బ్రెడ్స్ అయితే మనం సైడ్స్ని అయితే ఏదైతే బ్రౌన్ కలర్లో ఉందో అది ఎడ్జెస్ అనేది తీసేసుకోవాలి. దీనికోసం అయితే చాలా తొందరగా అయిపోతుంది. నేను బాగా జంబో ప్యాక్లో ఉన్న బ్రెడ్ తీసుకోలేదు, ఎందుకంటే ఇది ఎడ్జెస్ తీసి మనం పెట్టుకున్నది అంటే మనం ఏదైతే సర్వ్ చేసుకుంటామో ఆ బౌల్ అనేది కొంచెం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చిన్న సైజు బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. నేనైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా. ఎన్ని స్లైసెస్ అయితే యూజ్ చేస్తామో తెలియదు, కానీ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుని పాలు అయితే పెట్టుకున్నానండి. మిల్క్ పెట్టుకున్నాను. మిల్క్ వేడైన తర్వాత ఈలోపు మనం ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ అయితే ఎక్కువ పట్టదు, దాదాపు ఒక 5 to 6 స్పూన్స్ పడతాయి. 1/2 లీటర్ మిల్కే కాబట్టి కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక 7 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. కొంచెం పాలు మరగడానికి స్టార్ట్ అయ్యే టైంలో మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో ఎక్కువ కాదు, ఒక 1.5 to 2 స్పూన్స్ వేసుకొని ఒకసారి మరిగిన తర్వాత దింపేయచ్చు. ఇదైతే మిగతా ప్రాసెస్ ఏంటో చూసుకుందాం. అయితే ఏ బౌల్లో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానో అదైతే చూసారు కదండి, సమానంగా సరిపోయింది కరెక్ట్గా. ఒక 4 అంటే బాక్సెస్ లాగా ఒక క్యూబ్లా సేమ్ పర్ఫెక్ట్గా సైజ్ వచ్చింది. ఇది కట్ చేయక్కర్లేకుండా ఇలా ఉన్నదనుకోండి, మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు వచ్చిన బ్రెడ్ ప్యాకెట్ మొత్తం అయిపోయింది. ఏదైతే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉండే బ్రెడ్ స్లైసెస్ అయితే కొంచెం ఒక సైడ్ వైట్గా ఉండే నెక్స్ట్ సైడ్ బ్రౌన్గా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి నేనైతే ఏమీ పెట్టలేదు. ఇదైతే ఇలా సర్వ్ చేసుకున్నాను, ఇలా పెట్టుకున్నాను. మిగతా ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. దీనికోసం డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవాలండి. బాదామును పిస్తా ఉంటే సరిపోతుంది, కొంచెం సాఫ్రాన్ వేసుకోవచ్చు. అయితే ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నానండి కస్టర్డ్ పౌడర్. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఏ లంప్స్ లేకుండా ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే కనుక మనం మిల్క్లో వేసినా సరే గమ్ముని అబ్జర్వ్ చేస్తుంది, అంటే కొంచెం గమ్ముని కరుగుతుంది. దానికోసం అని చెప్పి అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడైతే మనం ఏదైతే మిక్స్ చేసుకుని ఉంచుకున్నామో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నది వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్నది వేసుకొని కలుపుకుందామండి. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, మరుగుతున్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక్క 2-3 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే లేకపోతే మరీ చిక్కపడిపోతుంది. మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత. నేను ఇందులో కస్టర్డ్ పౌడర్ ఇందులో ఏమీ వేయట్లేదు, ఇంకా కొంచెం మనం కుంకుమ వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. మరుగుతుంది కదా, ఇలా ఉంటే చాలు, మరి థిక్గా అయిపోతే బాగోదు. డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకున్నానండి, ఇలా చాప్ చేసుకున్నాను చిన్న చిన్నగా. బాదం అండ్ పిస్తా. ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్తో మనం చేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ ఒక 1/2 కప్ వేసుకొని మిల్క్ మేడ్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని అది కూడా వేసుకోవాలి ఇందులోకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. క్రీమ్ అయితే 1/2 కప్ అంటే ఎక్కువ కాదు, కొంచెమే తీసుకున్నానండి, ఎక్కువ లేదు కదా. కాబట్టి మనం అప్పటికప్పుడు బ్లెండ్ చేసుకుని వేసుకుందాము. నాకైతే సరిపోతుంది. ఇందులోనే ఒక 2 to 3 స్పూన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ అయితే మా అబ్బాయి అయితే ఉత్తిదే తింటాడు, చాలా ఇష్టం వాడికి. ఇప్పుడైతే బాగా బ్లెండ్ చేసుకుందామని మిక్స్ చేసుకుందాము. టేస్ట్ అనేది బాగుంటుంది. క్రీమ్ అనేది ఇప్పుడు కొంచెం మిక్స్ అయ్యి టేస్ట్ బాగా అనిపిస్తుంది. మీకు అందులో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇందులో అయితే నాకు కొంచెం క్రీమ్ కలర్లో కనిపిస్తుంది. ఇందులో మొత్తం వైట్గా కనిపిస్తుంది వీడియోలో అయితే. అయితే 4 స్లైసెస్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏదైతే మిక్స్ చేసామో మనం కస్టర్డ్ చేసామో ఆ కస్టర్డ్ మిల్క్ అనేది ఇందులో వేద్దాము. దీని మీదే మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ అది కూడా వేసుకుందాము కొంచెం. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుందాము అక్కడక్కడ, ఎక్కువ కాదు లోపలే కాబట్టి అక్కడక్కడ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ అనేది పెట్టుకుందాము. అలానే మళ్ళీ వాటర్ అనేది మిల్క్ అనేది వేసుకుందామండి, కస్టర్డ్ మిల్క్.
ఇలా మొత్తం వేసుకుని ఆ తర్వాత మళ్ళీ కొంచెం క్రీమ్ వేసుకుందాము. లాస్ట్ బట్ లీస్ట్ అండి, లాస్ట్లో కూడా అలాగే పెట్టుకున్నాము. అలాగే మళ్ళీ మిల్క్ వేసుకుందాము. కానీ ఇప్పుడు మిల్క్ ఇలా ఉంటుంది కానీ తర్వాత అబ్జర్వ్ చేసుకుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రంజాన్ స్పెషల్ అనుకోండి. పోనీ నేను రంజాన్ రోజు చేస్తున్నాను. ఎడిట్ చేసి పెట్టడానికి ఒక 1 డే పడుతుంది కాబట్టి నేను అంటే నాకు కొంచెం వీలున్నప్పుడు పెడతాను. అలాంటప్పుడు మొత్తం పైన ఏదైతే మిల్క్ ఉందో క్రీము అది వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్నాం కదా, నేను అక్కడక్కడ కొంచెం కుంకుమ వేస్తున్నానండి. బాగుంటుంది కలర్ అనేది, టేస్ట్ అనేది. ఇప్పుడు మనం ఇలాగ ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చుతుందండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి మనమైతే పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే మనం ఫుడ్ వ్రాప్ పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము. ఇలా అయితే బెటర్ కదండి, ఏమీ అన్నది వెళ్ళవు. ప్రశాంతంగా ప్లేట్ అది అక్కర్లేదు. ఇలా పెట్టేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక 2 to 3 అవర్స్ పెట్టుకోవచ్చు. 2 అవర్స్ సరిపోతుంది. ఇది కూల్గా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది, లేకపోతే అంత అనిపించదు. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకున్నప్పుడు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు సమ్మర్ కదా, అన్నీ మనకి చల్లగా తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో అయితే మనం ఇది ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు ఇది ఈజీగా ఉంది కాబట్టి గమ్మున చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని లంచ్ టైంలో డెజర్ట్ కింద కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా అటువంటి టైంలో అయితే. ఇప్పుడైతే 5 అవర్స్ అవుతుందండి మినిమం, ఎందుకంటే నేను మార్నింగ్ 12 o'clock చేశాను. ఇప్పుడు 6 అవుతుంది, 7 అవుతుంది. ఇదైతే చాలా బాగుంది కదా, అబ్జర్వ్ చేసింది ఏదైతే ఉందో ఇది మనం సర్వ్ చేసుకుందామో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చూస్తే చాలా బాగుంది, తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.